హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమై అప్పుడే ఒక వారం ముగింపుకి కూడా చేరుకుంది. ఇక వారం ముగిసేలోపు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో నుంచి ఒకరు ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడం అనేది పరిపాటిగా జరుగుతున్న విషయమే. అయితే ఈ వారం నామినేషన్స్ ముగియడానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు బిగ్ బాస్. దీంతో ఈ వారం నామినేషన్స్ జరిగినప్పటికీ ఎలిమినేషన్ ఉండదు అని చాలామంది భావించారు. అయితే బిగ్ బాస్ ఏది కూడా మనం ఆలోచనలకి తగ్గట్టుగా నిర్ణయం తీసుకోడు కాబట్టి ఖచ్చితంగా ఈ వారం ఎలిమినేషన్ని జరిపించబోతున్నాడు. ఇక ఎలిమినేషన్ ఎవరనేది కాసేపు పక్కన పెడితే అసలు ఈ వారం నామినేషన్లోకి వచ్చింది ఎవరు, ఆ వచ్చిన వారికి ఎంతమందికి ఎంత శాతం ఓటింగ్ జరిగింది అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూద్దాం. సో వారం ముగిసే సమయానికి అంటే శుక్రవారం అర్ధరాత్రి వరకు ఓటింగ్ అనేది అందరికీ భారీగానే అయితే జరిగింది. ఫైనల్గా ఈ వారం 9 మంది నామినేషన్స్లోకి రావడం అయితే జరిగింది. ఆ 9 మంది ఎవరు అంటే రాము రాథోడ్, సంజన, ఇమ్మాన్యుయల్, ఫ్లోరా సైని, సుమన్ శెట్టి, శ్రేష్ఠి వర్మ, తనూజ, డిమాన్ పవన్, రీతు చౌదరి. ఇక ఈ 9 మందిలో నుంచి మొత్తం శుక్రవారం అర్ధరాత్రి తర్వాత అంటే ఓటింగ్ పూర్తయిన తర్వాత టాప్ పొజిషన్లో తనూజ నిలిచింది. తనూజకి ఇంతగా ఓటింగ్ జరగడానికి ముఖ్యమైన కారణం ఆమె ఇదివరకే ఫేమస్ సీరియల్స్లో నటించడంతో పాటుగా ఈ మధ్య స్టార్మాలో కుక్ విత్ జాతిరత్నాలు అనే షోలో కూడా మంచిగా ఎంటర్టైన్ చేయడంతో ఆమెకి బాగా ఓటింగ్ అయితే జరిగింది. ఇక రెండవ ప్లేస్లో ఊహించని విధంగా సుమన్ శెట్టి నిలిచాడు. ఒకప్పుడు స్టార్ కమెడియన్గా వెలుగొందిన ఈ సుమన్ శెట్టి ఈ వారం పాటు పెద్దగా గేమ్ ఆడకపోయినప్పటికీ కూడా తన ఎక్స్ప్రెషన్స్ అలాగే అవకాశం వచ్చినప్పుడు చిన్న చిన్న డైలాగ్స్ చెప్తూ ఓటింగ్లో అయితే దూసుకుపోయాడు అని చెప్పవచ్చు. సో మొత్తంగా సుమన్ శెట్టికి ఈ వారం భారీగా ఓటింగ్ జరిగి ఓటింగ్లో 2వ స్థానంలో అయితే నిలిచాడు. ఇక 3వ స్థానంలో అందరూ భావించినట్టుగానే ఇమ్మాన్యుయల్ నిలిచాడు. బిగ్ బాస్ హౌస్లో ఆల్రౌండర్గా గుర్తింపు తెచ్చుకుంటున్నటువంటి ఇమ్మాన్యుయల్ ఓటింగ్లో 3వ స్థానంతో ఈ వారాన్ని ముగించాడు అని చెప్పాలి. ఇక ఈ వారం అనూహ్యంగా ఓటింగ్లో తారుమారయ్యి 4th పొజిషన్లో నిలిచింది సంజన. సంజన ఈ వీక్ ప్రారంభంలో ఖచ్చితంగా మొదటి వారమే బ్యాగ్ సర్దుకునే పర్సనాలిటీలలో ఒకరు అని అందరూ భావించారు. అయితే బిగ్ బాస్ ఆటని బాగా అవపోషణ పట్టిన సంజన బిగ్ బాస్కి ఏ విధంగా ఆడితే ఇష్టమో అదే విధంగా గేమ్ ఆడి అలాగే మొదటి కెప్టెన్గా కూడా నిలిచింది. ఓటింగ్లో కూడా మంచిగా ఓటింగ్ సాధించి 4వ పొజిషన్లో అయితే నిలిచింది. ఇక 5వ స్థానంలో రాము రాథోడ్ నిలిచాడు. పాటల పరంగా మంచి ఫేమ్ ఉన్న రాముకి ఓట్ల పరంగా కూడా మంచిగా అయితే పడ్డాయి. ఇక 6వ స్థానంలో డిమాన్ పవన్ అయితే నిలిచాడు. డిమాన్ పవన్కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న కారణంగా ఓట్లు కూడా బాగానే పడ్డాయి అని చెప్పవచ్చు. ఇక 7వ స్థానంలో రీతు చౌదరి నిలిచింది. రీతుకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది, అలాగే కాంట్రవర్సీలకి కింగ్గా కూడా ఉంటుంది. కాబట్టి రీతు 7వ స్థానంలో నిలవడం కొంచెం అనూహ్యమైంది అని చెప్పవచ్చు. ఎందుకంటే రీతుకి ఉన్న ఫ్యాన్ బేస్కి రీతు ఖచ్చితంగా టాప్ పొజిషన్లో నిలుస్తుంది అని అనుకున్నారు. కానీ మొత్తంగా చూస్తే 7వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక 8వ స్థానంలో సృష్టి వర్మ నిలిచింది. సృష్టికి ఈ వారం పెద్దగా స్క్రీన్ స్పేస్ కానీ అలాగే చేసింది కానీ ఏమీ లేకపోవడంతో ఓటింగ్లో అయితే చివరి నుంచి 2వ స్థానంలో నిలిచింది. ఇక ఈ వారం ఎలిమినేషన్ జోన్లో అంటే డేంజర్ జోన్లో కొనసాగి ఓటింగ్లో చిట్ట చివరి స్థానంలో నిలిచింది ఆశా షైని, ఫ్లోరా సైని. సో మొత్తంగా ఈ వారం జరిగినటువంటి ఓటింగ్ని పరిశీలించినట్లయితే ఎలిమినేషన్కి అలాగే డేంజర్ జోన్కి దగ్గరలో ఉన్నది ఫ్లోరా సైనినే. సో మొత్తంగా ఈ వారం బిగ్ బాస్ హౌస్కి టాటా బై బై చెప్పబోతున్న కంటెస్టెంట్ ఎవరు అంటే ఫ్లోరా సైని అనే చెప్పవచ్చు.